అన్నట్టు కొంతమందిని మారుస్తామని చెప్పారు కదా. ఈ నేపథ్యంలోనే సచివాలయాల్లో పనిచేసే ఇంజనీరింగ్ సిబ్బందిని తాజాగా మార్చేశారు. దాదాపు 300 అంటే ఇందులో ప్రధానంగా వీళ్ళని ఎక్కడికి మార్చారు అంటే, రాష్ట్రంలో అనేక కొత్త రహదారి ప్రాజెక్టులు చేపట్టిన రోడ్లు భవనాల శాఖలో సిబ్బంది కొరత తీర్చాలని చెప్పి సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉన్న సివిల్ ఇంజనీరింగ్ సిబ్బందిని ఆర్ఎన్బి పరిధిలోకి తీసుకురావాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపుగా 304 మందిని ఏఈలుగా వాళ్ళని మార్చడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే ఒక రకంగా ఇది వాళ్ళకి మంచిదే. సచివాలయాల్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఆర్ఎన్బిలో ఏఈలుగా మారతారనమాట, అసిస్టెంట్ ఇంజనీర్స్గా వీళ్ళందరినీ కూడా. ఈ నేపథ్యంలోనే ఆర్ఎన్బిలో అక్కడ ఎలాగా ఉద్యోగుల కొరత ఉంది కాబట్టి అది క్లియర్ చేసినట్టు అవుతుంది. సచివాలయ సిబ్బందులు ఎక్సెస్ ఉన్నారు, వీళ్ళు పని ఏం లేదు, పని చేయకుండా కూర్చుంటున్నారని చెప్తున్నారు కదా మొదటి నుంచి.